రెండు చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా. రెండు చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా. ఇదే కూటమిలో ఉన్న ముగ్గురితోనూ కూడా కలిసి ఇదే చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్. గుర్తుందా? ఒకసారి చదవమంటారా? 2014లో ఆయన ఇచ్చిన ఈ పాంఫ్లెట్ లో ఆయన చెప్పినటివి కనీసం ఒక్కటైనా జరిగిందా అని నేను మిమ్మల్ని అడుగుతాను. ఒక్కసారి చదివి వినిపిస్తాను. ముఖ్యమైన హామీలు అంటూ 2014లో ఈయన స్వయంగా సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో ఈయన రాసినది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి 87,612 కోట్ల రూపాయల రుణాలు రైతు రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. రెండు చేతులు పైకి ఎత్తాలబ్బా, ఇలా 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 ఇలా. ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మరో ముఖ్యమైన హామీ చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలు మాఫీ అన్నాడు. 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఉన్నారు. ఇందులో కనీసం ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గట్టిగా రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోమంటారా? ఇంకా ముందుకు పోదాం. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నా, ఇంతమంది మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఏ ఒక్కరి బ్యాంకులో కూడా మీకు ఆడబిడ్డ పుడితే కనీసం ఒక్క రూపాయలు వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. ఇంటికో ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే 1,20,000 రూపాయలు ఎవరికి ఇచ్చాడో అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకి ఇచ్చారు, ఇలా 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 ఇలా. ఇంకా ముందు పోమంటారా? అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. మరి ఇంతమంది ఇక్కడ ఉన్నారు కదా, మీలో ఏ ఒక్కరికైనా చంద్రబాబు కనీసం ఒక్క సెట్టు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రెండు చేతులు పైకి ఇచ్చారు, ఇలా 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 ఇలా. కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా? సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు. ఎక్కడన్నా కొండ మీద కనిపిస్తా ఉందా? మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ముఖ్యమైన హామీలంటూ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి 2014లో ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో చెప్పినేటివి, ఇందులో చెప్పినేటివి కనీసం ఒకటంటే ఒకటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకెత్తారు, ఇలా 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 ఇలా. మరి నేను అడుగుతా ఉన్నా, కొన్ని ప్రత్యేక హోదా ఇచ్చాడా? అది కూడా అమ్మేశాడు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి వారిని నమ్మొచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలాంటి వారిని నమ్మొచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇప్పుడు ఏమంటా ఉన్నారు ఈ ముగ్గురు? ఇదే ముగ్గురు ఇప్పుడు ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారమ్మా. ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారన్నా. ఇంటింటికి పెంచికారు కొనిస్తారంటున్నా. నమ్ముతారా? ఈసారి రెండు చేతులు పైకి గట్టిగా అందరినీ ఆలోచించ
ఆలోచించమని కోరుతూ, వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన బడులు, మన చదువులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన హాస్పిటల్లో మెరుగుపడాలన్నా, ప్రతి ఒక్కరూ